కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్స్ కి బైబిల్ కి అండ్ ఖురాన్ కి మధ్య సంబంధం ఎక్కువ ఉంటుంది కానీ ఖురాన్ కి అదర్ హిందూ గ్రంథాలకి ఎలాంటి సంబంధం లేదని వేరే వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాత్రం దాన్ని కంపారిజన్ చేసి అందులో లూప్ హోల్స్ అయ్యి చాలా ఉన్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? ఇది నిజం చెప్పాలంటే హైందవ సంస్కారానికి, ఎందుకంటే లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కారం అది భారతీయ హైందవ సంస్కారం. అందులో ఉన్నటువంటి గ్రంథాలు కూడా చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గ్రంథాలు. వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విషయం. ప్రపంచంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే అందులో ఉన్నాయి. ఇస్లాంలో కొత్తగా మానవుల కోసం గాని మానవత్వం కోసం గాని ఏదైనా ఒకటి రెండు విషయాలు అందులో ఉంటే అది అప్పటికే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినవి, అందరూ ఆచరించేవి, ఎన్నో మతాల్లో చెప్పబడి ఉండేవి. ముఖ్యంగా హైందవ సంస్కారంలో చాలా సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి విషయాలు. బహుభార్యత్వం గురించి, దాని గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ముస్లింలో ఉన్నటువంటి దరిద్రాలు అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఉన్నాయి, లేవని కాదు. కానీ అయినా కానీ ఇన్ని తెలిసినా కానీ చాలా మంది ముస్లిం స్త్రీలు బయటికి ఎందుకు రావట్లేదు? పెద్దలు అంటే ప్రవక్తలు అని చెప్పుకున్నటువంటి స్టేజ్ షోలు ఇచ్చేటువంటి షఫీ గారు లాంటి వాళ్ళు ఎందుకు దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు? ప్రవచనకర్తలు. ప్రవచన బ్రేకప్ అంటే ఏంటి బ్రేకప్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్త్రీ ఇలా బహిరంగ వచ్చి చెప్పారు అని. బహుశా అందులో హలాలా అన్న ఒక ప్రక్రియ ఉంది ఇస్లాం. హలాలా గురించి హలాలా అదేంటంటే ఒక స్త్రీ పురుషు భార్య భర్తలు వాళ్ళ దగ్గర ఏదో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు. తలాక్ ఎందుకంటే 3 సార్లు తలాక్ చెప్తే విడాకులు అయిపోతుంది ఇస్లాం. పెళ్లికి కూడా వాళ్ళు కుబూలే అని చెప్పి 3 సార్లు అయిపోతుంది. దాని తర్వాత కాస్త మనిషి ఆలోచించవచ్చు, లేదా పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు గురించో ఇద్దరు మళ్ళీ కలవాలనుకుంటే ఇస్లాం వాళ్ళ ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. మీరిద్దరు ఇప్పుడు కలవడానికి లేదు, ఇంకా కలవాల్సిన అవసరం కాదు, కలవడానికి ఒక షరతు విధిస్తుంది. దాన్ని హలాలా అంటారు. అదేంటంటే ఆ స్త్రీ వేరే ఒక పురుషుడిని వివాహం చేసుకొని ఆమెతో అతనితో లైంగిక సంబంధం కూడా ఏర్పరచుకొని అతను విడాకులు ఇస్తే తప్ప ఈ మొదటి భర్తతో కలవడానికి ఆస్కారం లేదు. దీన్నే హలాలా అంటారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. ఎక్స్ ముస్లిం దారా సికో గారు సనాతన ధర్మం గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో అవన్నీ ఏంటి ఆ విశేషాలన్నీ కూడా డైరెక్ట్ గా ఆయన అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దారా సికో గారు. వెల్కమ్ టు ఐరా మీడియా. సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు మీ ఛానల్లోకి పిలిచినందుకు. ముఖ్యంగా చాలా మంది ముస్లింలకు అది వ్యతిరేకంగా ఉండవచ్చు అంటే ఒక కోణంలో అయి ఉండవచ్చు, కానీ ఎవరికైతే ఖురాన్ గాని ఇస్లాం గాని అధ్యయనం చేసి దాన్ని వాస్తవాలను అర్థం చేసుకున్న వాళ్ళకి అది వ్యతిరేకంగా అనిపించదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా స్క్రిప్చర్స్ కు ఇస్లాంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో ప్రధానమైనటువంటిది ఖురాన్, దాని తర్వాత హదీస్ గ్రంథాలు, వీటి ఆధారంగానే అందులో ఉన్నటువంటిది విషయాలే మేము మాట్లాడతాం తప్పితే బయటి నుంచి ఇప్పుడు ఇస్లామిక మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో ప్రసంగాలు ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి కథలు గాని వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు గాని అది పుస్తకాలు లేవు. అంటే ఇక్కడ ముస్లిమ్స్ లో ఇందాక మీరు చెప్పారు చూడండి, ఊకదంపుడుగా ప్రసంగాలు ఇవ్వడం. ఆ ప్రసంగాల్లో వాళ్ళు హిందూ గ్రంథాలకి ముస్లిం గ్రంథానికి మధ్యలో ముడిపెట్టడం కూడా చాలా చూసాం మనం. అవును, కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్స్ కి బైబిల్ కి అండ్ ఖురాన్ కి మధ్య సంబంధం ఎక్కువ ఉంటుంది కానీ ఖురాన్ కి అదర్ హిందూ గ్రంథాలకి ఎలాంటి సంబంధం లేదని వేరే వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాత్రం దాన్ని కంపారిజన్ చేసి అందులో లూప్ హోల్స్ అయ్యి చాలా ఉన్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? ఇది నిజం చెప్పాలంటే హైందవ సంస్కారానికి, ఎందుకంటే లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కారం అది భారతీయ హైందవ సంస్కారం. అందులో ఉన్నటువంటి గ్రంథాలు కూడా చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గ్రంథాలు. వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విషయం. ప్రపంచంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే అందులో ఉన్నాయి. ఇస్లాంలో కొత్తగా మానవుల కోసం గాని మానవత్వం కోసం గాని ఏదైనా ఒకటి రెండు విషయాలు అందులో ఉంటే అది అప్పటికే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినవి, అందరూ ఆచరించేవి, ఎన్నో మతాల్లో చెప్పబడి ఉండేవి. ముఖ్యంగా హైందవ సంస్కారంలో చాలా సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి విషయాలు. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు ఇస్లాంలో ఏమంటారంటే తౌహీద్ అంటారు, అంటే ఏకదైవం, ఒకే దైవాన్ని విశ్వాసించాలి.
కానీ నిజం చెప్పాలంటే ఇస్లాం ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లాంలో ఎక్కడ కూడా ఏకదైవం అన్న ఆచరణలో లేదు. ఆచరణలో ఏకదైవం అన్నది వాళ్ళు పేరుకు చెప్పుకుంటున్నారు తప్పితే ఎక్కడ లేదు. విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నారు. కానీ మీరు మక్కా హజ్కు యాత్రకు వెళ్ళినట్లయితే అక్కడ ఒక హజరే అస్వద్ అని నల్లని రాయి ఉంటుంది. ఇక్కడ హైందవ సంస్కారంలో విగ్రహాన్ని పూజిస్తారు, ఆరాధిస్తారు, దూరం నిలబడి నమస్కరిస్తారు. కానీ ఆ హజరే అస్వద్ అన్న నల్లని రాయిని వీళ్ళు చుమ్మనం చేస్తారు, ముద్దులు పెట్టుకుంటారు. ఒకే ఇంత ముక్క రాయి కోటాను కోట్ల మంది హజ్కు వెళ్తున్నటువంటి ప్రతి హాజీ దాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పాపాలన్నీ అది స్వీకరించేస్తుంది. అప్పుడు మీరు ఆ ప్రక్షాళనం పొందుతారు, పాప విముక్తులైపోతారు దాన్ని ముద్దు పెట్టుకుంటే అన్నది విశ్వాసం. ఆ యొక్క రాయి ఏదైతే ఉందో అది హిందూ సమాజానికి సంబంధించినటువంటి శివలింగానికి సంబంధించినటువంటి ఒకానొక ప్రతీక అని కూడా మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు శివలింగం అక్కడ ఉందా లేదా అన్నది అది వేరే విషయం. ఈ రాయి వీళ్ళు స్వర్గం నుంచి వచ్చింది అని వాళ్ళు విశ్వసిస్తారు. కానీ అదే రాయి అబూ తాహిర్ హర్మంటెన్ అనే అతను 9th సెంచరీలో 9వ శతాబ్దంలో అక్కడికి వచ్చి దాని మీద దాడి చేసి ఆ రాయిని తీసుకెళ్లిపోయాడు. వెళ్తూ 30,000 మంది హజ్ యాత్రికులను చంపేసి అక్కడ నిలబడి చెప్పాడు. ఎందుకంటే ఖురాన్ లో ఒక కథ వస్తుంది ఏంటంటే మక్కా మీద కాబా మీద ఎవరైతే దాడికి వచ్చారో వాళ్లను మేము ఏనుగుల మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్లను మేము పక్షుల నోట్లో రాళ్లుతో ఇచ్చి వాళ్లను చంపేశామన్న ఒక కథ. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అలం యజల్ కైదహుం ఫీ తజ్లీల్ అన్న ఒక అధ్యాయంలో అది ఉంది. ఈ అబూ తాహిర్ హర్మంటైన్ అనే ఈ అతను దాడికి వచ్చి 30,000 మంది హాజీలను చంపేసి అక్కడ నిలబడి ఈ రాయిని నేను తీసుకెళ్తున్నాను, మీరు ఏనుగుల మీద దాడికి వచ్చినటువంటి వాళ్లను పక్షుల నోట్లో రాళ్లు వేసి చంపేశారని మీరు చెప్తున్నారు కదా, అల్లాహు రక్షించాడు, ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను, నా నుంచి ఎలా రక్షిస్తారో మరి రక్షించండి అని సవాల్ విసిరాడు. ఆయన తీసుకెళ్లిపోయాడు. ఆ హజరే అస్వద్ అన్న రాయి 23 సంవత్సరాలు అతని ఇంట్లో ఉంది. అది కొంతమంది ఏమో దాన్ని అతని యొక్క టాయిలెట్ లో పెట్టుకున్నారని చెప్పుకుంటారు. సరే, దానికి పెద్దగా ఆధారాలు చరిత్రలు పూర్వకంగా లేవు కాబట్టి నేను దాని మీద మాట్లాడడం లేదు. ఏది ఏమైనప్పటికీ అతను అక్కడి నుంచి తీసుకెళ్లాడన్నది వాస్తవం. 23 సంవత్సరాలు హజ్ ఆ నల్లని హజరే అస్వద్ లేకుండానే జరిగింది. దాని తర్వాత అబ్బాసీద్ ఖలీఫా కాలఘట్టంలో చాలా డబ్బులు బంగారు నాణాలు అది ఇచ్చి అతని దగ్గర కొనుక్కొని వచ్చారు. పగలగొట్టినటువంటి రాయిని అతను పగలగొట్టాడు. ఆ ముక్కలను అతికేసి ఇప్పుడు పెట్టుకున్నారు. అది మళ్ళీ మరి ఇలాంటి కథలు నిజంగానే అల్లాహు దాన్ని ఆకాశం నుంచి స్వర్గం నుంచి పంపించి ఉన్నట్లయితే తను కాపాడుకోవాలి కదా. ఇలాంటివి ఇప్పుడు ఈ కాలఘట్టంలో విశ్వాసించదగినటువంటి కథలు, ముఖ్యంగా నేను ఇస్లాం వదిలేయడానికి కూడా ఇలాంటి కథలే ఆధారం. ఎందుకంటే ఈ బ్రహ్మాండాన్ని, ఈ కోటాను కోట్ల నక్షత్రాలను, ఈ గ్రహ శకలాలను అన్నిటిని బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త తనను ప్రార్థించుకోవడానికి, తనను ఆరాధించడానికి రోజుకు 50 నమాజులు చేయాలని ఖురాన్ లో వీళ్ళ ఇస్లాంలో ఉన్నటువంటి ఒక కథ. ముహమ్మద్ ప్రవక్త గుర్రం మీద బుర్రాక్ మీద 7 ఆకాశాలు దాటి అల్లాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మీరు నీ సమూహం నిన్ను ఆరాధించే వాళ్ళు నీ ఉమ్మత్ 50 సార్లు ప్రార్థనలు చేయాలి అని ఇచ్చి పంపిస్తే వీళ్ళ ముహమ్మద్ ప్రవక్త కంటే ముందు వచ్చినటువంటి మూసా ప్రవక్త, యూదుల ప్రవక్త, అతని దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు అతను ఇది 50 నమాజులు నిర్వహించడం అంటే ఒక సాధారణ మనిషికి అసలు అసాధ్యం. ఇప్పుడు ఉదాహరణకు ఒక నమాజ్ 30 నిమిషాలు అనుకుందాం. 50 నమాజులు నిర్వహించాలంటే 25 గంటలు కావాలి. ఒక మనిషి వేరే ఏ వ్యాపకం లేకుండా, అన్నపానీయాలు లేకుండా, ప్రాపంచిక ఏ వ్యవహారాలు లేకుండా నిర్వహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే 24 గంటలే ఉన్నాయి. మరి ఈ బ్రహ్మాండాన్ని, మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఇలా ఏ మాత్రం తర్కం లేకుండా ఒక మనిషికి 50 నమాజులు నిర్వహించాలని ఒక కథ అల్లితే ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టికర్తను అవమానించినట్టది. ఇలాంటి కథలు ఇప్పుడు చెప్పి వీళ్ళు విశ్వసించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏ మాత్రం మనిషిలో తార్కిక పరిజ్ఞానం ఉన్నా ఎవ్వరు ఆ కథలు నమ్మరు. ఇది ఇస్లాంలో ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ గుర్రం మీద బుర్రాక్ మీద యాత్ర చేసి అల్లాహు దగ్గర నుంచి తీసుకొచ్చి తర్వాత మూసా అందులో కల్పించుకొని దాన్ని తగ్గించుకొని తీసుకురా అంటే 5 నమాజులు తగ్గించి ఇది 5కు తగ్గింది. ఇప్పుడు వాళ్ళు నిర్వహించే ఈ 5 నమాజులు కూడా ఖురాన్ లో
అది ఎలా నిర్వహించాలో లేదు. అది వాళ్ళ హదీస్ గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి విషయం. కానీ నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు దానసుగో గారు ఒక విషయం ఏంటంటే, మీరు ముస్లిం మతాన్ని వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక సృష్టికర్త ఎప్పుడు కూడా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు ఇంత తర్కహీనమైనటువంటి ఒక ప్రయోగాలు చేస్తారని, మనుషుల మీద ఇంతటి 50 సార్లు నమాజులు నిర్వహించాలని మోపుతారని ఎవరు ఊహించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు, ఈ కోటాను కోట్ల నక్షత్రాలను సృష్టించినటువంటి ఆ శక్తికి తనను ఆరాధించడానికి 50 సార్లు నిర్వహించాలంటే ఇది ఎంత అసంబద్ధంగా ఉంది, ఎంత తర్కహీనంగా ఉన్నది ఒకటి. ఇంకొకటి